మనిషి జీవితం గడియారంతో ముడిపడి ఉంది. కాలంతో సమానంగా మనిషి పరుగులు తీస్తున్నాడు. ఈ పరుగుతో పిల్లలు, పెళ్ళం వారి జీవన శైలి పట్టించుకునేంత సమయం లేనంతగా పరుగులు పెడుతున్నారు. దానికోసం అడ్డుపడుతున్న పిల్లలను బుజ్జగించడం మానేసి సెల్ ఫోన్లు ఎరవేస్తున్నారు. వాటికి పిల్లలను బానిసలుగా చేస్తున్నారు. చివరకు వారి బ్రతుకులను చీకటిమయం చేసుకుంటున్నారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, పిల్లలు సెల్ ఫోన్లను పదే పదే చూస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి. ఈ వీడియో చూస్తే కనుక పిల్లలకు సెల్ ఫోన్లు ఏ మాత్రం చేతికివ్వడం చేయరు. పిల్లలకు సెల్ ఫోన్లను ఇవ్వడం ఎంత తప్పు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో స్కూలుకు సిద్ధమవుతున్న ఒక బాలుడు సెల్ ఫోన్ చూస్తూ కూర్చుని ఉండగా ఆ బాలుడి తల్లి అతన్ని మందలించింది. స్కూలుకు వెళ్లే సమయంలో సెల్ ఫోన్లు చూడడం ఎందుకని ఆ బాలుడి చేతి నుంచి స్మార్ట్ ఫోన్ లాక్కుంది. బుక్ తీసి హోంవర్క్ పూర్తి చేయమని మందలించింది. ఇక ఆ బాలుడు కూడా బుక్ చేతికి తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. కానీ స్మార్ట్ ఫోన్ లాక్కుందనే కోపంతో బుక్ పై కోపం చూపాడు. చదువుపై ఆ బాలుడు మైండ్ పోలేదు. అంతే, పుస్తకాన్ని పక్కన పెట్టి బయటకెళ్ళాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి గోడకి ఆనించి ఉన్న బ్యాటుతో తల్లి తలపై లాగి కొట్టాడు. ఆ తల్లికి ఆరోగ్యం ఎలా ఉందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం తల్లిదండ్రులను ఆలోచింపచేస్తుంది.